అత్యంత ఆదరణ పొందుతున్న #1 ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ARM పర్ల్ బ్యూటీ. అమ్మ జన్మనిస్తే అక్క మరో జన్మనిచ్చింది. మా అమ్మ లేని లోటు ఆమె తీర్చింది. ఏ ఆడపిల్లకు రాకూడదు, అప్పటి నుంచి బాధ అనిపిస్తుంది. అసలు ఎవరికి ఎవరు అనుకున్న రోజుల్లో ఆవిడ మాటలు వినండి నాకే కంట్లో నీళ్ళు వస్తున్నాయమ్మా మీరు చెప్తుంటే. రాఖీ పౌర్ణమి నాడు సోదరి దేవుణ్ణి పూజించి మా అన్న ఆయుర ఆరోగ్యాలతో సురక్షితంగా ఉండాలని సోదరుడికి రాఖీ కడుతుంది. కానీ లైఫ్లో నిజమైన సమస్య వచ్చినప్పుడు ఆ బంధం ఎంత గట్టిదో ఆ సమస్యల ద్వారా నిరూపించబడుతుంది. ఇవాళ నేను కిమ్స్ హాస్పిటల్కి వచ్చాను. ఇక్కడ ఒక సోదరి తన తమ్ముడికి 2 కిడ్నీలు పాడైపోయి డెత్ బెడ్ మీద ఉన్నాడు. ఆల్మోస్ట్ లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లము. అలాంటి టైంలో ఆ సోదరి ముందుకొచ్చి నా కిడ్నీ ఇస్తాను నా తమ్ముడికి, నా తమ్ముడిని నేను కాపాడుకుంటాను అని కిడ్నీ ఇచ్చి ఈ నెల 1వ తారీఖున ఆగస్టు 1వ తారీఖున 2024 1వ తారీఖున కిడ్నీ ఆపరేషన్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరిగిపోయింది. అక్క కిడ్నీ తీసి తమ్ముడికి ఏర్పరిచారు. ఈ 15 రోజుల తర్వాత వాళ్ళు సురక్షితంగా ఉన్నారు, మనతో ఉన్నారు. వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం ఈ రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా. సరోజమ్మ వెంకటేశ్వర్లు, నమస్తే అండి. నమస్తే అమ్మ, ఎలా ఉంది ఇప్పుడు ఆరోగ్యం, అంత బాగుందా? నమస్తే అమ్మ. చూస్తున్నారు కదా సరోజమ్మ వెంకటేశ్వర్లు. ఈ అక్క తన తమ్ముడు ప్రాణాలు కాపాడుకుంది కిడ్నీ ఇచ్చి. ఈ నెల 1వ తారీఖున ఈవిడ కిడ్నీ ఇవ్వడం జరిగింది. ట్రాన్స్ప్లాంటేషన్ కంప్లీట్ అయిపోయింది. 15 రోజుల తర్వాత వీళ్ళు మనం చూస్తున్నాం. ఎలా ఉందమ్మా ఇప్పుడు ఆరోగ్యం, అంత బాగుందా? ఆపరేషన్ తర్వాత ఏమి ఇబ్బందులు లేవు కదా? 15 రోజులు అయింది కదా? 20 రోజులు అయింది. 31కే చేయించుకున్నారా? 20 రోజులు. నేను ఇంకోటి కూడా విన్నాను, ఏంటి అంటే వీరికి భర్త లేరు, చనిపోయారు. 3 ఆడపిల్లలు. అంటే ఈవిడే 3 ఆడపిల్లలకి దిక్కు అనమాట. అలాంటి పరిస్థితిలో నా తమ్ముడికి నేనున్నాను, నా పిల్లలకి నేను ఎలా ఉన్నానో అలాగే నా తమ్ముడికి కూడా నేనున్నానని కిడ్నీ ఇవ్వడం జరిగింది. మీరు తమ్ముడికి ప్రేమతో ఇచ్చారు, కానీ మీకు భర్త లేరు, 3 ఆడపిల్లలు, వాళ్ళని మీరే పోషించాలి కదా? ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం చేసుకుంటాం. వ్యవసాయం. ఇప్పుడు ఒక కిడ్నీ తమ్ముడికి ఇచ్చేస్తే ఎంతో కొంత జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. ముందు ఉన్నట్టుగా పని చేయలేరు కదా. ఆ 3 పిల్లలు మీ మీద ఆధారపడి ఉన్నారు. మీరు ఒక్క క్షణం దాని గురించి ఆలోచించారా? ఏమన్నా నా 3 పిల్లలకి ఏమన్నా ఇబ్బంది కలుగుతుందేమో అని? ఏదో ఉన్న దాంట్లో తినమని చెప్పిన మా పిల్లలు కూడా చెప్పిన. అంతేనా? ఇక ఉన్న ఓపిక ఉన్న రోజులు చేస్తా, అంతల్లా తిని ఉండు సరిదిద్దుకున్నాం మనం. ఇక మరి ఎట్లా, మరి ఒక ప్రాబ్లంలో ఉండే మరి వాళ్ళని ఎవరు రక్షించాలి? ఎవరు వస్తారు? మీ మా అమ్మ లేదు, మా అమ్మ ఉంటే రాలేకపోవు. మీ అమ్మ నాన్న ఇద్దరు లేరా మీకు? నాన్న ఉంది మేడం, నాన్న ఉంది కానీ అమ్మ లేదు. ఇక ఎట్లున్నా మనం సాయం చేసి మనది మనకు కలుస్తుంది, రక్తబంధం అయితే ఎవరిది కలిసినా కానీ అది సెట్ కాదు. మనది అయితే ఓకే అవుతుంది అన్న ఆలోచనతో నేను ఈ నిర్ణయానికి వచ్చాను. బయట ఎక్కడైనా ప్రయత్నించారా? బయట ఎవరినైనా కిడ్నీ కొందామని కానీ అట్లా ప్రయత్నించారా? అభిమానంతో ఇస్తారని ఓకే, మీ ప్రేమతోటే మీరే ముందుకు వచ్చారు. మీ తమ్ముడు ఏమన్నారు? మీ తమ్ముడు వద్దక్క అని ఏమన్నా అన్నారా? నీకు ఇబ్బంది అవుతుంది అలా ఏమన్నా అన్నారా? ఏమనలే, నేను ఇస్తాను ఆయన తీసుకుంటాను అంతే. ఇక మా అందరికంటే చిన్న ఆయన. ఎంతమంది మీరు? మాకు అన్నయ్య ఉన్నాడు, నా అన్నయ్య తర్వాత నేను, నా తర్వాత చెల్లి ఉంది, చెల్లి తర్వాత తమ్ముడు. ఇక మేము అందరికన్నా చిన్న. చూస్తుంటే ఇట్లా బాధలు ఉంటే ఇక మేమే తట్టుకోలేక అనిపించింది. ఈ బాధ వద్దు, రావద్దు, అందరం మంచిగా ఉండాలి, ఉన్న దాంట్లోనే తిని బతుకుతాం అన్నట్టుగా ఆలోచించుకున్నాం. అంతే, ఏం లేదు. అసలు ఎందుకు, ఏంటి ప్రాబ్లం ఏంటి? తమ్ముడికి 2 కిడ్నీలు పాడైపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? బీపీ వల్ల. బీపీ ఉంది. బీపీ వల్ల చిన్నగా కిడ్నీలు చిన్న సైజు అయిపోయినాయి, సైజు చిన్న సైజు అయింది. ఇంకా దానివల్ల అనుకోకుండా క్రియాటిన్ పెరిగిపోయింది. ఇక డయాలసిస్ పెట్టాలన్నారు. ఇక డయాలసిస్ పెట్టాలని పెడుతున్నారు. ఇక డయాలసిస్ పెట్టిన రోజే ఇక నేను నిర్ణయించుకున్నా, ఇస్తలే అని ఓకే చేసుకున్నాలే, ఏం కాదులే, నేనున్నలే, నా సగ భాగమైన పంచుకొని తిందాంలే మనం ఉన్న దాంట్లో అనుకున్నాం. చాలా గొప్ప పని చేశారు తెలుసా మీరు. ఈ రోజుల్లో ఎవరు రారమ్మా, పెళ్ళి అయిపోయిన తర్వాత నా సంసారం నా పిల్లలు అనుకునే వాళ్ళే కానీ నా తమ్ముడికి అక్కగా నేనున్నానని ముందుకు రావడం, రాఖీ పౌర్ణమి రోజు మేము మిమ్మల్ని కలుసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. కాదు, మీ తమ్ముడికి డయాలసిస్ ఎన్ని రోజులు చేశారు? ఎన్ని రోజుల తర్వాత కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది? డయాలసిస్ 8 నెలల నుంచి మేడం, 8 నెలలకు 8-9 నెలలు నడవట్టి. మీదే ఊరమ్మా? కటంగూరు మండలం. కటంగూరు మండలం, గ్రామం రామచంద్రపురం. మా అత్తగారు అక్కడ. సరోజమ్మ,
కానీ కిడ్నీ ఇచ్చేస్తే ముందులాగా మీ జీవితం ఉండదు, ఎంతో కొంత జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాలి, ఎక్కువ వంగి చేసే పనులు చేయకూడదు ఎక్కువ. మీరు ఇవన్నీ తెలుసా మీకు? మీ జీవితం ఇంత ముందులా ఉండదని తెలుసా? ఇక పనులు చేసుకోవచ్చు అంటారు కదా డాక్టర్లు, కొంచెం ఏం కాదు పనులు చేసుకోవచ్చు అంటారు డాక్టర్లు. డాక్టర్లు అయితే అటు చెప్పారు మాకు, డాక్టర్లు అటు చెప్పారు. కానీ ఎంతో కొంత ఇంతకు ముందుకి మార్పు ఉంటుంది కదా, దానికి మీరు సిద్ధపడే తీసుకున్నారా ఈ నిర్ణయం? సిద్ధపడే తీసుకున్నాం. మీకు బాధ కానీ భయం కానీ ఏం కలగలేదు ఆపరేషన్ అంటే? నాకేమనిపించలేదు. ఎందుకు అనిపిస్తాం మేము ఇవ్వాలని ఆలోచించుకున్నాం. తమ్ముడు తమ్ముడు ఆయన మంచిగా ఉంటే చాలా అనిపించింది. అబ్బా, నాకు ఆయన మంచిగా ఉంటే చాలా అనిపించింది. ఆయన భయం బాధ అనిపించలేదు. అంటే కొన్ని టెస్ట్ల వల్ల కొంచెం బాధ అనిపించింది. మాకు నార్మల్ అన్ని కాన్పులు కూడా నార్మల్ అయినాయి మేడం, సిజరింగ్ ఏం లేదు, అంత నార్మల్గా అయినాయి. కొంచెం కొన్ని టెస్ట్ వల్ల కొంచెం బాధ అనిపించింది. ఆ బాబులు టెస్ట్లు అంటే ఎన్నడూ చేయించుకోవాలి కదా మేము, దానివల్ల కొంచెం బాధ అనిపించింది. కానీ ఇక బాధ అయినా కానీ ఇక చేయించుకున్నాం. ఇక అన్నప్పుడు ఇక తప్పదు అనుకున్నా చేయించుకున్నాం. ఇక ఏదో కొన్ని రోజులు నా బతాం కదా జీవితాంతం. అసలు ఎవరికి ఎవరు అనుకున్న రోజుల్లో ఆవిడ మాటలు వినండి, నాకే కంట్లో నీళ్ళు వస్తున్నాయమ్మా మీరు చెప్తుంటే. జీవితం సగం పంచుకొని బతుకుతారా నాకెందుకు అనుకోకుండా, నా ముందు పుట్టిన వాళ్ళు ఉన్నారు, నా తర్వాత పుట్టిన వాళ్ళు, వాళ్ళెవరికి లేదు నాకెందుకు అని అనుకోకుండా వాళ్ళదేంటి నేను ఇవ్వాలి ముందు నా తమ్ముడు, కానీ నా ముందుకు వచ్చింది చూడండి, దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇలాంటి రోజులు ఇలాంటి వాళ్ళని కలవడం కూడా గొప్ప వరం లాంటిది. ఒకసారి మీ తమ్ముడితో మాట్లాడదామమ్మా ఇప్పుడు. వెంకటేశ్వర్లు గారు అండి, వెంకటేశ్వర్లు గారు, ఏ రాఖీ పౌర్ణమికైనా అక్క రాఖీ కడితే తమ్ముడు గిఫ్ట్ ఇస్తాడు, కానీ ఈ రాఖీ పౌర్ణమికి మీ అక్క మీకు ఒక లైఫ్ని గిఫ్ట్గా ఇచ్చింది, మీ లైఫ్ని మీకు గిఫ్ట్గా ఇచ్చింది. అమ్మ జన్మనిస్తే అక్క మరో జన్మనిచ్చింది. మీరు అక్క కిడ్నీ ఇస్తాను అన్నప్పుడు మీరేం ఆలోచించారు? అంటే నాకు మా అక్క ద్వారా రెండో జన్మ వస్తుంది అనుకున్నాను. మా అమ్మ లేని లోటు ఆమె తీర్చింది అనుకుంటున్నాను. మీరు డయాలసిస్లో కూడా 8 నెలలు ఉన్నారు కదా, ఆ టైంలో ఇంకో వేరే బయట వాళ్ళ కిడ్నీ ఏమన్నా ప్రయత్నించడం అలాంటిది ఏమన్నా జరిగిందా? చేయలేదు. డైరెక్ట్గా అక్కే కిడ్నీ ఫెయిల్ ఉన్న విషయం నాకు తెలిసిన వెంటనే మా అక్కకు ఫోన్ చేశాను, మా ఇద్దరు అక్కలకు ఫోన్ చేశాను. మా అక్కతో ఫోన్ చేసి నేను ఏడవడం కొనసాగించాను. అంటే ఏడుస్తూనే ఉన్నా ఈ ప్రాబ్లం చెప్తాను. బట్ ఆమెంతలో ఆమె స్పాంటేనియస్గా నేనున్నా నీకు, నేను ఇస్తా, అసలు ఆ విధంగా అనడం నాకు చాలా పెద్ద పునర్జన్మ ఇచ్చింది అనుకోవాలి. అంటే నేను అడగలే అక్క నువ్వు అని నేను అడగలే, బట్ ఆమెంతలో ఆమె ఒప్పుకున్నాను. నేనున్నా నేను ఇస్తా నీకు. అంటే వాళ్ళ ఊర్లో ఒక కేసు ఉంది, సేమ్ కిడ్నీ కేసు. ఆమెకు ఆల్రెడీ అవగాహన ఉంది, అంటే మంచి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఇవ్వచ్చు, అవయవ దానం చేయొచ్చు అనేది ఆమె అంత మెచ్యూరిటీ లెవెల్లో ఉన్నది. అంత మెచ్యూరిటీ లెవెల్లో ఉండి ఆమెంతలో ఆమె ఒప్పుకున్నది, నేను ఇస్తారా నువ్వేం బాధపడకు, నేనున్నా నీకంటూ హాస్పిటల్కి వచ్చి 5 days ఉన్నది నాతో పాటు. ఈవెన్ ఈ 8 monthsలో కూడా నాతో పాటే ఉంది. ఈ టెస్టులు అని చేయించుకోవడం అన్నిటికీ నాతో పాటే ఉండి, దగ్గరుండి ఇంటికాడ వ్యవసాయం మేనేజ్ చేసుకుంటూ ప్లస్ నాతో పాటు ఉండి టెస్టులన్నీ కంప్లీట్ చేసుకొని చివరిగా నాకు కిడ్నీ దానం చేసింది. సక్సెస్ అయింది, ఆపరేషన్ సక్సెస్ అయింది, చాలా మంచి. అంటే నాకు మా అక్క ద్వారా నేను ఒక్కనే కాదు యాక్చువల్గా, ఇప్పుడు మా అక్క కిడ్నీ ఇచ్చిందంటే నేను, నా పిల్లలు, మా వైఫ్, మేము అందరము రెండో జన్మ పొందినట్టే అని అర్థం. ఇద్దరు పిల్లలు, ఒక పాప ఒక బాబు. పాప 7th class చదువుతుంది, బాబు 5th class చదువుతుంది. మీరు ఏం చేస్తూ ఉండేవారు? నేను ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తాను. అంటే మెయిన్ రీజన్ ఏమైనా చెప్పారా? బీపీ వాళ్ళని యాక్చువల్లీ ఏంటంటే బీపీ వచ్చింది, మా అమ్మ చనిపోయింది, మేము చూసుకోవాలి. యాక్చువల్లీ బీపీ ఏంటంటే కొంతమందికి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఈ కిడ్నీలో కూడా ఏంటంటే కొంతమందికి చిన్నగా ఉన్నప్పుడే కొంచెం వేరే ఎఫెక్ట్స్ చూపిస్తుంది. నాకు సిమ్టమ్స్ ఏం చూపించలే, యూరిన్ అంతా అవుట్పుట్ వస్తుంది, అన్ని మంచిగా ఉన్నాయి కదా నాకెందుకు వస్తున్నాయి అనుకున్నాం. బట్ చివరిగా నేను వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళేసరికి అప్పటికే 3.5 చూపించింది క్రియాటిన్. సో డాక్టర్స్ మెడిసిన్స్ రాశారు తక్కువ దాన్ని తగ్గడానికి. ఆ మెడిసిన్స్ ఏం పడనట్టుంది, బాగా వామిటింగ్స్, మోషన్స్ అవన్నీ అయ్యాయి. సో అది 3.5 నుంచి 6, 9, 10 దాకా వెళ్ళిపోయింది. ఇక డాక్టర్ ఉండి లేదు ఆ కిడ్నీ సైజ్ చిన్నగానే, నెఫ్రాలజీ ఏం పని చేయట్లేదు, మనకు డయాలసిస్ చేయాలన్నారు. అప్పుడు ఇక నాకు చాలా ఏడుపు వచ్చింది. ఒక 5-6 days ఏడిచిన, కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉన్నా, అంటే లైఫ్ లాంగ్ ఇలానే ఉండాలి నా డయాలసిస్ అని. బట్ మా అక్క ఆమె ఫోన్ చేసి నేను ఇస్తారా అన్నది. దానివల్ల నాకు జీవితం మీద అనేది కొంచెం ఆశలు చిగురించినట్టు అయినది. అరే మా అక్క ఇస్తున్నది కానీ మేము వేరే కిడ్నీ కోసం కూడా ట్రై చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో అక్క ఇస్తున్నప్పుడు తీసుకోవడం బెస్ట్. బయట వాళ్ళ కిడ్నీ వేరే వాళ్ళకి ఇంకా ఎంతో మంది ఉన్నారు. యాక్చువల్గా 10,000 people ఆర్ వెయిటింగ్ ఫర్ కిడ్నీ ఇప్పుడు రైట్ ఇండియాలో కాదు, హైదరాబాద్లోనే 10,000 people. ఇటువంటి ఈ కార్యక్రమం వల్ల ఏంటంటే మా అక్క ఇచ్చింది నాకు.
మీరు చేసే వీడియో చాలా మంచిది. ఒక 10 మంది చూసి అట్లీస్ట్ ఒక్కరు మారినా కానీ ఒక ఇంట్లో మళ్ళీ ఇంకొక పునర్జన్మ అనేది వస్తుంది. ఫ్యామిలీ నిలబడిపోతుంది. అదేవిధంగా ఇప్పుడు మా అక్క లెక్క ఎంతోమంది ఉన్నారు అక్కలు, వాళ్ళకు కూడా అక్కలు కానీ వాళ్ళ మేనత్తలు కానీ ఎవరైనా ఈవెన్ బ్రదర్స్ కానీ సిస్టర్ ఎవరైనా సరే ఇవ్వచ్చు. కిడ్నీ అనేది చాలా ఈజీ అనమాట ప్రాసెస్, ప్రాబ్లం ఉండదు. ఒక 15 days వరకు వాళ్ళు స్ట్రగుల్ అవుతారు. ఆ తర్వాత యాజ్ యూజువల్గా నార్మల్గా వర్క్ చేస్తారు. నార్మల్గా ఉంటుంది, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు ఇంకా. సరే, ఈ రాఖీ పౌర్ణమి సందర్భంగా మీరు సుమన్ టీవీ ప్రత్యక్షంగా మీ అక్కకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? మా అక్కకు నేను చెప్పదలుచుకున్న, మా అక్కకు లైఫ్ లాంగ్ నేను మంచిగా చూసుకుంటా. మా అక్కనే కాదు, మా అక్క కూతుర్లను కూడా, అంటే మా కోడళ్ళు కూడా ఎప్పటికీ రుణపడి ఉంటాం మా అక్కకు. రియల్గా చెప్పాలంటే కూడా ఎప్పటికీ రుణపడి ఉంటాం మా అక్కకు. ఎందుకంటే ఇంత పెద్ద సాయం ఈ రోజుల్లో ఎవరు చేయరు. కరెక్ట్. ఎందుకంటే కడుపు కోసుకొని ఇవ్వడం అనేది చాలా గ్రేట్. ఇప్పుడు కిడ్నీ అంటే ఇప్పుడు కడుపు కోస్తారు, ఆల్మోస్ట్ ఒక 18 కుట్లు పడతాయి ఆమెకు. 18 కుట్లు పడి ఆ కిడ్నీ తీసి నా కోసం, ఇప్పుడు ఈ రోజులలో ఇప్పుడు ఏదైనా అవసరం కష్టం వస్తే కూడా ఎవరు ఆదుకోరు ఈవెన్ మనీ విషయంలో. అటువంటిది ఆమెకు ఆల్మోస్ట్ ప్రాణదానం ఉన్నట్టే. ఇప్పుడు రేపు ఆపన్న ఏమకన్నా ఆమెకు ఏం కాదు, బట్ ఏదైనా అయితే కూడా ఏంటంటే కిడ్నీ ఇచ్చింది కదా ఏమన్నా అయిందో అంటారు. ఏమొచ్చినా సరే అదే అంటారు, కిడ్నీ ఇచ్చింది కదా ఏమన్నా అయిందో అంటారు. అట్లా చాలా మంది ఏందో అంటారు. బట్ అవన్నీ ఆలోచించకుండా సమాజం గురించి ఆలోచించకుండా అందరి గురించి ఆలోచించకుండా నా తమ్ముడు ముఖ్యం అని చెప్పి ఆమె ఆడపిల్లకి రాకూడదు. భర్త లేని లోటు నాకు చాలా చూస్తున్నా. 10 సంవత్సరాలు మా సార్ చనిపోయి అప్పటి నుంచి బాధ అనిపిస్తుంది. వద్దులే జీవితం, భర్త ఆడపిల్లకి ఎవరికైనా భర్త ఉండాలి. భర్త లేకుండా ఎవరు అందరూ మంచిగా చూడరు, అమ్మ అవమానిస్తారు. తమ్ముడు గురించి ఆలోచించకుండా మరదలు మామూలుగా ప్రతి ఇంట్లో తీసుకుంటే అసలు వదినకి మరదలకి అంత సఖ్యత ఉండదు అనమాట వాళ్ళ మధ్యలో. అలాంటిది తమ్ముడితో పాటు మరదల జీవితం కూడా బాగుండాలి, వాళ్ళ పిల్లలు బాగుండాలి, నా మరదలు బాగుండాలి. భర్త లేని జీవితం ఎలా ఉంటుందో నేను ప్రత్యక్షంగా అనుభవిస్తున్న అలాంటి జీవితం అమ్మాయికి వద్దు అని ఈవిడ ఇంత ఆలోచించగలిగారంటే అమ్మ కన్నా ఎక్కువ ఆలోచించారని చెప్పాలి. అసలు చాలా వాస్తవం. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఏం పోలేదు, మా అక్కల ఇంటికి పోయాను. మా చిన్నక్క ఉంది, మా పెద్దక్క ఉంది. నేను మా 2 అక్కల ఇంటికి పోయేది సమ్మర్కైనా ఎప్పుడైనా సరే. మీ ఆవిడ ఏమన్నారు? ఇట్లా మీ అక్క ముందుకు వచ్చి కిడ్నీ ఇస్తుంది అన్నగానే మీ పిల్లలు కానీ మీ ఆవిడ కానీ వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు చాలా సంతోషపడ్డారు. చాలా అంటే మా ఆవిడ కూడా ఇస్తాను ఫస్ట్, కానీ మళ్ళీ మేమే ఆలోచిస్తాం ఇంట్లో ఇద్దరు ఇలా ఉంటే బాగుంటుంది అని. మళ్ళీ మా అక్క స్పాంటేనియస్గా ఒప్పుకుంది. ఇంకోటి ఏంటంటే మ్యాచింగ్ ఉంటుంది, HLA మ్యాచింగ్ ఉంటుంది. ఇప్పుడు మా ఆవిడ ఇస్తానొచ్చు, బట్ మ్యాచ్ అవ్వచ్చు, మ్యాచ్ కాదు. ఇప్పుడు మా సిస్టర్ ఏంటంటే 100% మ్యాచ్ అయింది. ఆల్మోస్ట్ మేమిద్దరం కవల పిల్లలాగానే మ్యాచ్ అయిపోయింది. సో మ్యాచ్ అయిపోయిందంటే ఫ్యూచర్లో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, మన బాడీకి ఎటువంటి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండవు. సో అదే ఇక మా మిస్సెస్, మా పిల్లలు, మా పాప అయితే చాలా చాలా పొగిడేసింది అనమాట. అంటే అక్క నువ్వు గ్రేట్, చాలా గ్రేట్, నువ్వు కిడ్నీ ఇస్తున్నావు అంటే అని. అండ్ మా పాప జస్ట్ 7th క్లాసే. చూడండి, సూపర్ హీరోస్ ఎక్కడో ఉండరు, మన మధ్యలోనే ఉంటారు. మంచి హృదయంతో ఉంటారు, మంచి సేవా దృక్పథంతో ఉంటారు. నా తమ్ముడు అనుకుంది, వాళ్ళ పెళ్ళి అయిపోయాక వాళ్ళ ఫ్యామిలీ వేరు, నా ఫ్యామిలీ అనుకుంది. నా తమ్ముడు నా మరదే అనుకుంది. ఒక జీవితాన్ని, ఒక ఫ్యామిలీని నిలబెట్టేసింది. రాఖీ పౌర్ణమి రోజు నాకు తెలిసి ఇంతకంటే మంచి స్టోరీ నేను కవర్ చేయలేను, చేద్దాం అనుకున్నా చేయలేను. సో ఒక్కసారి వీళ్ళు నా కళ్ళ ముందు, మీ కళ్ళ ముందు, ప్రేక్షకులుగా మీ కళ్ళ ముందు రాఖీ కట్టుకొని రాఖీ పండుగని సెలబ్రేట్ చేసుకుంటే చూడాలనుంది. ఒక్కసారి అది చూద్దాం. నేను స్వీట్ తినకూడదండి, మా అక్కకు పెడతాను. ఇంకా నాకు రీసెంట్గానే ఆపరేషన్. మీ అక్కకి ప్రాబ్లం లేదు కదా, తినొచ్చు కదా? తినొచ్చు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్. నీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను, నా జీవితాంతం రుణపడి ఉంటాం. నేనే కాదు, నా కుటుంబ సభ్యులు. మళ్ళీ ఎక్కువ పెట్టకూడదు స్వీట్. మీరు చెప్పండి. నా కుటుంబ సభ్యులందరూ కూడా నీకు రుణపడి ఉంటాం, ఎప్పటికీ మంచిగా చూసుకుంటాం. నువ్వు మా అక్కవే కాదు, నాకు అమ్మ అన్నట్టే. ఎందుకంటే అమ్మ లేని లోటు నువ్వు తీరుస్తున్నట్టే. అమ్మ లేని లోటు నాకు నిజంగా 2 అమ్మ వచ్చింది, నాకు మా అమ్మ అన్నట్టే. మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఎవరైనా కుటుంబం మార్చుకుంటే అందరికీ మంచిది మేడం, అందరికీ మంచిది. అందరం మంచి జీవితం కొన్ని రోజులు సాగిస్తాం. ఇప్పటితోటి ముగించే జీవితం అని ముందు నడిస్తే మనకు కూడా మంచిది.
పిల్లలకు మంచిది, కుటుంబానికి అందరం కలిసిమెలిసి ఉంటాం. అంతవరకు మంచిగా ఉంటే మా అందరికీ మంచిది. ఉన్న కొద్ది రోజులు అందరం కలిసి ఉందాము, తమ్ముడు లేడనే బాధ నేను భరించలేను, నేను సుఖంగా ఉండలేను, ఉన్న కొద్ది రోజులైనా సుఖంగా ఉందాము, ఉన్నదే తిందాము అనుకొని ఈవిడ ఒక ఆదర్శ అక్కగా నిలబడింది. ఇలాగే నాకు తెలిసి చాలామంది ఉండుంటారు, ఈ వీడియో చూసి డెసిషన్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సమస్యల్లో తోడు ఉండడమే కదా బంధం అంటే. ఇంతకంటే ఏముంటుంది రాఖీ పౌర్ణమి గురించి చెప్పడానికి. వెంకటేశ్వర్లు గారి వైఫ్ కూడా వచ్చారు. అమ్మ మీ పేరు? శోభారాణి. సార్ ఇలాంటి వాళ్ళని ఎప్పుడైనా చూసారా జీవితంలో? అంటే పేరెంట్స్ ఇవ్వడం చూసాను కానీ అక్క అంటే ఫస్ట్ టైం. మీరు మీ ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉండదా ఫస్ట్ నుంచి? ఇద్దరు వదినలు, ఇద్దరు ఒక బావ, అందరు చాలా బాగుంటారు. అవునా? ఇప్పుడు ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యాక, కిడ్నీ డొనేట్ చేశాక మీకు ఈవిడ మీద ఉన్న ఒపీనియన్ ఏమనిపిస్తుంది? ఇప్పుడు పెరిగిందా ఆవిడ మీద గౌరవం? ఏమనిపిస్తుంది? అంటే మాకు మా అత్తమ్మ లేనందుకు అన్ని పెద్ద దిక్కుగా చాలా మంచి. ఆవిడ ఇందాక ఒక మాట అన్నారు, మీరు లేనప్పుడు, భర్త లేని జీవితం ఎలా ఉంటుందో 3 పిల్లల్ని పెట్టుకొని నేను అనుభవించానమ్మా, అలాంటి పరిస్థితి నా మరదలకి రాకూడదు అని చెప్పింది ఆవిడ. ఈ మధ్య కాలంలో ఇలాంటి వదిలిని చూసుంటారు ఎవరు? చెప్పింది నాకు మొదటి రోజే చెప్పింది, మా హస్బెండ్కి అలా అయిన రోజే చెప్పింది, నేను అనుభవించింది చాలు, నీకు అలా రాకూడదు అనేసి నేను ఇస్తాననింది, ఇచ్చింది. బంధాలకి రోజు రోజు బంధాలు అనేవి కనుమరుగైపోతున్నాయి, బంధాలు ప్రేమలు అనేవి కనుమరుగైపోతున్నాయి. ఎక్కడో ఒక చోట ఇలాంటి వాళ్ళు ఉండి ఒకరికొకరు తోడ్పాటు అందించుకుంటూ ప్రేమను పంచిపెట్టుకుంటూ జీవితాలకి ఒక ఎగ్జాంపుల్గా నిలుస్తున్న ఇలాంటి వాళ్ళని చూసి చాలామంది చాలా నేర్చుకోవాలి. ఇలాంటి ఇవి కవర్ చేస్తున్నాం కాబట్టి వీళ్ళు ఇలాగా తెర వెనుకున్న వాళ్ళు, ఇంకా బయటికి రాని వాళ్ళు చాలామంది ఉండుంటారు. వాళ్ళందరికీ కూడా బెస్ట్ లైఫ్ మీ అందరిది. ఇంత సహాయం చేస్తున్నారంటే వీళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. సుమన్ టీవీ తరపున ఇవాళ మీరు అందరూ ముందుకు వచ్చి మాట్లాడారు. మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్.